వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఈజ్ రాజ్ కుమార్. మార్కెట్లో ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లో సందడి చేస్తున్నటువంటి సరికొత్త గ్యాడ్జెట్స్ను, అలాగే టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. చెత్త వేస్తే డిస్కౌంట్స్ ఇచ్చే డస్ట్బిన్లు, ఎంత దూరమైనా సరే క్లిక్ చేస్తే చాలు టక్కున వచ్చే సెల్ఫీ ఫోన్లు, లాక్ తీయాలనుకుంటే దొంగలకే భయం పుట్టించే టెక్నాలజీ లాక్స్, ఇవన్నీ ఎక్కడున్నాయనుకుంటున్నారా? హైదరాబాద్ గాడ్జెట్ షోలో సందడి చేస్తున్నటువంటి టెక్నాలజీ పరికరాలు. మరి మీరు చూసేయండి. ఇండియన్ గాడ్జెట్ ఎక్స్పో 2015కు రెండోసారి వేదిక అయింది హైదరాబాద్. సెల్ ఫోన్ కంపెనీల నుంచి స్టోరేజ్ డివైస్, టీవీ, కెమెరాల వరకు అన్ని రకాల టెక్నాలజీ ప్రోడక్ట్ ఇక్కడ కొలువు తీరాయి. దాదాపుగా 100 వరకు టెక్నాలజీ గాడ్జెట్ కంపెనీలు ఇక్కడ సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి. మోటరోలా, WDC, కెనాన్, మైక్రోమాక్స్, జియోని, పానాసోనిక్ లాంటి బ్రాండెడ్ కంపెనీలతో పాటు బ్లూటూత్, వైర్లెస్ టెక్నాలజీ, స్మార్ట్ లాక్, స్మార్ట్ డస్ట్బిన్ లాంటి ఇన్నోవేటివ్ లోకల్ కంపెనీల ఉత్పత్తులు ప్రదర్శనలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విన్ అడ్వర్టైజింగ్ కంపెనీ తయారు చేసి మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. చెత్త వేస్తే చాలు అందులోంచి ఒక కూపన్ వస్తుంది. దాన్ని ఎంచక్క ఆఫర్ను బట్టి డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు. పైగా ఇందులో ఉండే స్మార్ట్ స్క్రీన్ ద్వారా వైఫై పొందవచ్చు. స్క్రీన్ లో అడ్వర్టైజ్మెంట్లు కూడా చూడవచ్చు. అంతేకాదు షూలు కూడా ఎంచక్క పాలిష్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వజ్రా ఇన్ఫ్రాటెక్ కంపెనీ దొంగల నుంచి రక్షించుకునేందుకు తాళాలకు సైతం టెక్నాలజీని వినియోగించి స్మార్ట్ లాక్ ను తయారు చేసింది. ఇందులో సిమ్ ఉంటుంది. ఇంటికి కానీ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు, షాపులకు ఈ టెక్నాలజీ తాళాలను వేసినప్పుడు దొంగలు కనుక ఆ తాళం పగలగొట్టాలని చూస్తే వెంటనే అందులో ఉండే సిమ్ కార్డ్ మన మొబైల్స్ కు SMS పంపిస్తుంది. దీని ద్వారా దొంగతనం నివారించవచ్చు అంటుంది కంపెనీ. ఈ లాక్ మనం కాంబినేషన్ సెట్ చేసుకుని ఎక్కడైనా పెట్టాం, అక్కడ ఎవరైనా వచ్చి దాన్ని కట్ చేయడానికి, లేకపోతే హీట్ పెట్టి వెల్డింగ్ చేసి డ్యామేజ్ చేయడానికి, లేకపోతే ఎవరైనా దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఇమీడియట్ గా లాక్ మనకి SMS పంపించేస్తుంది లొకేషన్ తో సహా. ఇక వెస్టర్న్ డిజిటల్ అయితే ఈ తరం స్టోరేజ్ డివైస్ ను మైక్లౌడ్ OS3 పేరుతో లాంచ్ చేసింది. దీని ద్వారా ఒకేసారి ల్యాప్టాప్, టాబ్లెట్, కంప్యూటర్ తో కనెక్ట్ చేసుకుని స్టోరేజ్ డివైస్ లాగా వాడుకోవచ్చు. క్లౌడ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మన డేటా అవసరమైతే ఈ స్టోరేజ్ డివైస్ ద్వారా పొందవచ్చు అంటోంది వెస్టర్న్ డిజిటల్. ఇవే కాక ఫోన్ ను కనెక్ట్ అయ్యే బ్లూటూత్ డివైస్లను జూక్ అనే కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. ఇలా వెరైటీ గాడ్జెట్స్ తో హైదరాబాద్ గాడ్జెట్ షో అందరినీ ఆకట్టుకుంటుంది. సాక్షి న్యూస్, హైదరాబాద్. SUV మార్కెట్లోకి సరికొత్త TUV 300 కార్ను లాంచ్ చేసింది మహీంద్రా కంపెనీ. బోల్డ్ అండ్ స్టైల్ డిజైన్, స్టైలిష్ ఇంటీరియర్స్తో ఈ కారు మార్కెట్లోకి లాంచ్ అయింది. 1.5 లీటర్ MHAC డీజిల్ ఇంజన్ను ఇందులో అమర్చారు. 7గురు కంఫర్టబుల్గా కూర్చునే విధంగా స్పేషియస్గా ఈ కార్ను డిజైన్ చేశారు. బెండింగ్ హెడ్ ల్యాంప్స్, ఫోన్ కంట్రోల్, ఆడియో, వీడియో స్టాండర్డ్ మోడల్లోనే ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మొత్తం 7 మోడల్స్లో ఇది మార్కెట్లో లభ్యమవుతుంది. లీటర్కి 18.49 కిలోమీటర్ల మైలేజ్ ఈ కారు సొంతం. ఈ కారు ధర 7.10 లక్షల నుంచి 9.35 లక్షల వరకు ఉంది.
ఫోన్లలో ట్యాబ్లెట్లలో మీ డేటా సేవ్ చేసుకోలేకపోతున్నారా? డేటా ఒకేసారి ట్యాబ్లెట్లో, పీసీలో, మొబైల్లో యాక్సెస్ చేసుకునే విధంగా ఉండే స్టోరేజ్ డివైస్ ఉంటే బాగుండనిపిస్తుందా? అలాంటి వారి కోసం సరికొత్త హార్డ్ డ్రైవ్లు మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. అది కూడా వైఫై టెక్నాలజీతో పనిచేస్తాయి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కొలది కొత్త డివైజెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు వైఫై ఆధారిత స్టోరేజీ హార్డ్ డ్రైవ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. వెస్టర్న్ డిజిటల్ కంపెనీ కొత్త రకం వైఫై హార్డ్ డ్రైవ్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. సాధారణంగా ఎంత ఖర్చు పెట్టి కొన్న టాబ్లెట్ అయినా, ఫోన్ అయినా పెద్దగా స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. మహా అంటే 128 GB వరకు, అది కూడా ఎక్స్టర్నల్ కార్డ్ ఉపయోగించి స్టోర్ చేసుకోవచ్చు. కానీ వెస్టర్న్ డిజిటల్ మార్కెట్లోకి లాంచ్ చేసిన హార్డ్ డ్రైవ్ ద్వారా 2 TB వరకు వైఫై సదుపాయంతో ఒకేసారి మీ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, ఐప్యాడ్ లాంటి వాటికి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇక ఇందులో మరో అడ్వాంటేజ్, హార్డ్ డ్రైవ్తో పాటు SD కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు. నార్మల్ డ్రైవ్ లాగానే దీన్ని నేరుగా పీసీకి కనెక్ట్ చేస్తే అది నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసుకుంటుంది. దీంతో పాటు మీడియా సర్వర్ లాగా వ్యవహరిస్తోంది. మీ హార్డ్ డ్రైవ్ ఆన్ చేసి వైఫై నెట్వర్క్ ఉన్న ఫోన్, ట్యాబ్ను ఓపెన్ చేసి అందులో మై క్లౌడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మై పాస్పోర్ట్ హార్డ్ డ్రైవ్ రెడీ అన్నమాట. ఇక మీ డేటా ఎవరు దొంగిలించకుండా మై పాస్పోర్ట్ కనెక్ట్ అయిన తర్వాత వెంటనే పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చిన్న విషయం, మీరు మై పాస్పోర్ట్ కు కనెక్ట్ అయిన తర్వాత మీ ఫోన్లో ఉన్న వైఫై నుంచి డిస్కనెక్ట్ కావాల్సి ఉంటుంది. ఇక మిగతా స్టోరేజ్ డివైస్ల కంటే దీంట్లో బెటర్ అడ్వాంటేజ్, ఆండ్రాయిడ్, విండోస్ లాంటి ఎలాంటి డివైస్లతోనైనా ఇది కనెక్ట్ అవుతుంది. అంతేకాదు ఒకే డేటా స్టోరేజ్ ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఈ స్టోరేజ్ని, అది కూడా ఆన్లైన్ ద్వారా వినియోగించుకొని వారి ఇంపార్టెంట్ ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ బ్యాకప్ కూడా 6 గంటల వరకు ఉంటుంది. ఇక దీని ధర 1 TB 11,000 రూపాయలుగా ఉంది. ఇండియన్ మార్కెట్లోకి త్వరలో Z250 SL మోటార్ సైకిల్ను లాంచ్ చేయనున్నట్లు జపాన్ 2-వీలర్ తయారీ కంపెనీ కవాసాకి తెలిపింది. తెలంగాణ, ఏపీలో తన తొలి షోరూమ్ను హైదరాబాద్లో లాంచ్ చేసింది. సింగిల్ సిలిండర్ లిక్విడ్ 4-స్ట్రోక్ ఇంజన్తో ఈ స్పోర్ట్స్ బైక్ మార్కెట్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది మొత్తం 2 కొత్త బైకులను, వచ్చే ఏడాది 5 సూపర్ స్పోర్ట్స్ బైకులను లాంచ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు కవాసాకి MD నషికవా తెలిపారు. మొత్తం 200cc నుంచి 1000cc వరకు ఈ బైకులను లాంచ్ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక హైదరాబాద్లో నెలకు దాదాపుగా 15 వరకు 250cc, 600cc నింజా బైకులు అమ్ముడవుతున్నాయని, కొత్త బైకులు లాంచ్తో వీటి సంఖ్య రెట్టింపు అవుతుందని కవాసాకి హైదరాబాద్ షోరూమ్ హెడ్ బాబుల్ రెడ్డి తెలిపారు. ఇక కొత్తగా లాంచ్ చేసిన బైకుల ధరలు 7.6 లక్షల నుంచి 29.10 లక్షలుగా ఉన్నాయి. జర్మనీలో జరుగుతున్న ఫ్రాంక్ఫర్ట్ ఆటో షో 2015 అదరగొడుతోంది.
త్వరలో రిలీజ్ అవబోయే జేమ్స్ బాండ్ సినిమా స్పెక్టర్లో వాడిన న్యూ కార్లను ఈ ప్రదర్శనలో ఉంచింది జాగ్వర్ ల్యాండ్ రోవర్ కంపెనీ. ఇందులో హీరో జాగ్వర్ CX-75, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ SUVR, ల్యాండ్ రోవర్ డిఫెండర్లను వినియోగించారు. ఇక ఈ షోలో ఆ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ మోడల్ బెలినోను ఫ్రాంక్ఫర్ట్ షోలో ప్రదర్శనకు ఉంచింది. వచ్చే పండుగ సీజన్లో ఈ కార్ను మార్కెట్లోకి లాంచ్ చేయాలని మారుతి సుజుకి టార్గెట్గా పెట్టుకుంది. నెక్సా బ్రాండ్ కింద ప్రారంభించిన ప్రీమియం షోరూంలలో ఈ కార్ను విక్రయించనుంది సుజుకి. హోండా జాజ్, హ్యుండై ఎలైట్, i20లకు ఈ కారు గట్టి పోటీనిస్తుందని కంపెనీ భావిస్తోంది. 5 ఏళ్లలో 15 కొత్త మోడల్స్ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇక బాలినో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో 1.3 లీటర్ డీజిల్ ఇంజన్తో కూడా రూపొందించారు. ఇందులో ప్రత్యేకంగా యాపిల్ కార్ప్లే ఫీచర్ను తొలిసారిగా ఇంట్రొడ్యూస్ చేసింది మారుతి సుజుకి. ఇక ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ఈసారి యూరోపియన్ కార్లు అదరగొడుతున్నాయి. ఆడి కార్, BMW పాటు జాగ్వార్, మెర్సిడీస్ బెంజ్ మినీ కార్లు కార్ లవర్స్ని తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ కార్ల విశేషాలు కొత్త ప్రపంచంలో మీకోసం. ఆడి కంపెనీ ఈ కార్లంటేనే చాలా మందికి ఫుల్ క్రేజ్. 2015 షోలో ఆడి కంపెనీ S4 అవాంట్ కార్లను ప్రదర్శనకు ఉంచింది. 3.0 లీటర్ V6 టర్బో ఇంజిన్తో ఈ కారు డిజైన్ చేయబడింది. 350 HP ఎయిర్ ట్రాన్స్మిషన్, క్వాట్రా ఆల్ వీల్ డ్రైవ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కార్ టాప్ స్పీడ్ 155 కిలోమీటర్లు, 4.7 సెకండ్లలో 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. S4 హ్యాండిలింగ్ చాలా ఇంప్రూవ్ చేశారు. 5 సస్పెన్షన్ సిస్టమ్ సూపర్గా ఉంది. 2018లో ఈ కార్ మార్కెట్లోకి రానుంది. ఆల్ వీల్ స్టీరింగ్, ఫ్రంట్, రియర్ ఎలక్ట్రిక్ మోటార్ సింగిల్ ఛార్జ్లో 500 కిలోమీటర్లు కంటిన్యూగా పోయేందుకు వీలు కల్పిస్తుంది. BMW 6th జనరేషన్ 2016 7 సిరీస్ ఫ్లాగ్షిప్ సెడాన్ కార్ను ప్రదర్శనకు ఉంచింది. ఇంతకు ముందున్న మోడల్లో పూర్తి మోడిఫికేషన్లు చేసి ఈ కారును మార్కెట్లోకి లాంచ్ చేయాలని BMW యోచిస్తోంది. రీసైక్లింగ్ రియర్ సీట్స్ ఆప్షన్ ఇవ్వగా డ్రైవర్ బ్యాక్ సీట్ కు శాంసంగ్ రిమూవబుల్ టాబ్లెట్ ఇచ్చారు. ఇందులో 740i, 750i అనే 2 మోడల్స్ లో మార్కెట్లోకి రానున్నాయి. 740iలో 3.0 లీటర్ టర్బో ఇన్ లైన్ 6 సిలిండర్ ఇంజన్ 320 HP పవర్ జనరేట్ చేస్తుంది. ఇక 750i మోడల్ ట్విన్ టర్బో 4.4 లీటర్ V8 ఇంజిన్ ఉంటుంది. ఇది 445 HP పవర్ జనరేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఇందులో ఎయిర్ సస్పెన్షన్ కూడా ఉంది. మెర్సిడీస్ బెంజ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో S500 క్యాబ్రియోలెట్ కాన్సెప్ట్ ఇంటెలిజెంట్ ఏరోడైనమిక్ ఆటోమొబైల్ IAA మోడల్ను ప్రదర్శనకు ఉంచింది. కార్ బాడీ గాలిని దూసుకుపోయే విధంగా మెర్సిడీస్ బెంజ్ డిజైన్ చేసింది. ఒక్క బటన్ నొక్కితే చాలు కారులో ఉండే 8 సెగ్మెంట్స్ మూవ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఫ్రంట్ బంపర్ 25 mm ముందు ఎక్స్టెండబుల్ కార్ బ్యాగ్, ఫ్రంట్ 390 mm వరకు పెరిగేలా ఈ కార్ డిజైన్ చేసింది మెర్సిడీస్ బెంజ్. ఈ కార్ను బిజినెస్ సెడాన్ లాగా ముందు డిజైన్ చేస్తామంటోంది మెర్సిడీస్ కంపెనీ. ఇందులో గ్లాస్ రూఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ హై స్టైల్ ను కారుకు కల్పిస్తుండగా 4 ప్యాసింజర్లు కూర్చునే ఏర్పాటు ఇందులో ఉంది. కార్ బ్యాక్ చూస్తే ఇంకా అదుర్స్లా ఉంటుంది.
కాంపాక్ట్ క్లాస్ సెగ్మెంట్ లో సరికొత్త కార్ను ఫ్రాంక్ఫర్ట్ షోలో ప్రదర్శనకు ఉంచింది మినీ కంపెనీ. క్లబ్ మ్యాన్ పేరుతో 2016 లో ఈ కారును మార్కెట్లోకి లాంచ్ చేయనుంది మినీ. 4 డోర్స్ 5 సీట్స్. ఇక ఈ న్యూ మోడల్ క్లబ్ మ్యాన్ ఇంతకు ముందున్న 5 డోర్ కార్ కంటే కూడా 27 సెంటీమీటర్ల పొడవు, 9 సెంటీమీటర్ల వెడల్పు అధికంగా ఉంటుంది. కార్గో కెపాసిటీ సైతం పెంచారు. 8 స్పీడ్ స్టెప్ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్స్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది అచ్చం BMW 2 సిరీస్ మోడల్లో ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ పోర్షే 911 కరీరాతో ఫ్రాంక్ఫర్ట్ ఎక్స్పోలోకి ఎంట్రీ ఇచ్చింది లగ్జరీ స్పోర్ట్ కార్ మేకర్ పోర్షే కంపెనీ. ఈ కారు 2 ఇంజన్లలో మార్కెట్లో అందుబాటులోకి తెస్తోంది పోర్షే. ఈ కారులో 2 మౌంటెడ్ టర్బో 6 సిలిండర్ ఇంజన్లు ఉన్నాయి. ఒకటి 370 HP పవర్ జనరేట్ చేస్తుండగా మరొకటి 420 HP పవర్ జనరేట్ చేస్తుందని కంపెనీ చెప్తోంది. 3.0 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్లు ఇందులో ఉన్నాయి. ఇందులో మిషన్ ఈ కాన్సెప్ట్ పేరుతో డెవలప్ చేసిన మోడల్ 4 సీట్ ఆల్ డ్రైవ్ వీల్ తో ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ తో 600 HP పవర్ జనరేట్ చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ ను 3.5 సెకండ్లలో అందుకునేలా ఈ కారును డిజైన్ చేసింది పోర్షే. ఫ్యూచర్ SVU సెగ్మెంట్ లోకి సరికొత్త కార్ను ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది లగ్జరీ కార్ తయారీ కంపెనీ రోల్స్ రాయ్స్. డాన్ పేరుతో ఈ కారును మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. 4 సీటర్ కన్వర్టబుల్ తో పాటు రూఫ్ లేకుండా ఈ కారును డిజైన్ చేసింది రోల్స్ రాయ్స్. ఇంటీరియర్స్ లో రాజసంలో ఎక్కడా తగ్గకుండా ఈ న్యూ మోడల్ ను డిజైన్ చేసింది రోల్స్ రాయ్స్. 6.6 లీటర్ టర్బో V12 ఇంజిన్ ను ఈ కారులో అమర్చారు. 1949లో లాంచ్ చేసిన మోడల్లా ఈ కారు ఉంటుందని కంపెనీ చెప్తోంది. అప్పట్లో ఈ కారును లాంచ్ చేసినప్పుడు కేవలం 28 కార్లను మాత్రమే విక్రయించినట్లు కంపెనీ చెప్తోంది. ఈ మోడల్ను 2016లో ఇండియాలో లాంచ్ చేయాలని రోల్స్ రాయ్స్ భావిస్తోంది. ఇప్పటికే రోల్స్ రాయ్స్ గోస్ట్ సిరీస్ కార్లను 4.5 కోట్ల నుంచి అమ్ముతుండగా ఫాంటమ్ మోడల్ కార్లను 9 కోట్ల వరకు అమ్ముతుంది. ఇక కొత్త మోడల్ డాన్ ధర మాత్రం ఇంకా నిర్ణయించలేదంటోంది రోల్స్ రాయ్స్. ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో కార్ లవర్స్ ని అట్రాక్ట్ చేసిన మరో మోడల్ స్మార్ట్ ఫాటో క్యాబ్రియో. జస్ట్ ఒక్క బటన్ నొక్కగానే 12 సెకండ్లలో ఓపెన్ అయ్యే టాప్ ఈ కార్ లో హైలైట్. 2 ఇంజన్స్ తో 3 మోడల్స్ లో ఈ కార్ మార్కెట్ లో లభిస్తోంది. 1.0 లీటర్ 7.1 హర్బ్ పవర్ 3 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇక 0.9 లీటర్ టర్బో చార్జ్డ్ 3 సిలిండర్ 90 HP పవర్ తో మరో ఇంజన్ ఉంటుంది. మొత్తం 3 రంగులలో ఇది మార్కెట్ లో లభ్యమవుతుంది. ఇక వినియోగదారుల చాయిస్ ని బట్టి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ 6 స్పీడ్ ట్వానమిక్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ కానీ చూస్ చేసుకోవచ్చు. 2 సీటర్ తో ఉండే ఈ కార్ లెంత్ 2.69 మీటర్స్, విడ్త్ 1.66 మీటర్స్, హైట్ 1.55 మీటర్లు ఉంటుంది. మరో యూరప్ కార్ తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ సైతం 2nd జనరేషన్ టైగూన్ SUVని లాంచ్ చేసింది. ఫ్రెష్ లుక్ తో ఈ కారు చాలా బాగుంది. ఫోక్స్ వ్యాగన్ క్రాస్ ఓవర్ కూపే GTIని పోలి ఉంటుంది. యాంగులర్ LED హెడ్ ల్యాంప్స్, గ్రిల్ కారుకు గుడ్ లుక్ నిచ్చాయి. 18 ఇంచుల డైమండ్ కట్ అలాయ్ రిమ్స్ ఉన్నాయి. ఇక స్మాల్ క్రోమ్ ఎలిమెంట్ ఫ్రంట్ వింగ్ లో ఉన్నాయి. ఇక కార్ బ్యాక్ ఎండ్ చూస్తే హోరిజాంటల్ LED టెయిల్ ల్యాంప్స్, లార్జర్ విండ్ స్క్రీన్, రూఫ్ స్పాయిలర్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. లెదర్ ప్రీమియం లెగ్ సీట్స్, 12.3 ఇంచుల యాక్టివ్ ఇన్ఫో డిస్ప్లే ఉంది. ఫుల్ స్క్రీన్ నావిగేషన్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
8 ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ కారులో బాగా ఇమిడిపోయింది. ఈ కార్ ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ కు సైతం వినియోగించేలా డిజైన్ చేశారు. 4 మోషన్ యాక్టివ్ కంట్రోల్లో ఎలాంటి కండిషన్లోనైనా డ్రైవర్ మార్చుకునేలా డిజైన్ ఉంటుంది. జాగ్వార్ కంపెనీ సైతం ఎఫ్-ఫేస్ ఎస్యూవీని ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచింది. 12.3 ఇంచుల హై డెఫినేషన్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, 4 విజువల్ థీమ్స్, ఫుల్ స్క్రీన్ 3D నావిగేషన్ తో ఉంటుంది. ఇక ఇంటెలిజెంట్ డ్రైవ్ లైన్ డైనమిక్స్ ఆల్ వీల్ డ్రైవ్ సదుపాయాన్ని కల్పిస్తాయి. 3.0 లీటర్ సూపర్ చార్జ్డ్ V6 ఇంజన్ తో ఉంటుంది. 380 HP పవర్ తో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని జస్ట్ 5.5 సెకండ్స్ లో అందుకునేలా డిజైన్ చేశారు. ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో అదరగొడుతున్న మరో కార్ బెంట్లీ బెంటేజ్. 2016లో మార్కెట్లోకి ఈ కారు తేవాలని బెంట్లీ టార్గెట్గా పెట్టుకుంది. ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తోంది ఈ కార్. EXP 9F కాన్సెప్ట్ పేరుతో ఈ కారును డిజైన్ చేస్తోంది. ప్రపంచంలోనే మోస్ట్ లగ్జూరియస్, ఫాస్టెస్ట్ ఎస్యూవీ ఇదే కావడం విశేషం. 12 సిలిండర్ W12 ఇంజన్ ఇందులో ఉంటుంది. 0 నుంచి 6 కిలోమీటర్ల స్పీడ్ను 4.0 సెకండ్లో అందుకునేలా ఈ కారును డిజైన్ చేశారు. 8 డ్రైవ్ మోడ్స్లో ఇది లభ్యం కాగా ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, కొండలెక్కే విధంగా హిల్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంటుంది. 8 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఉండగా నైట్ విజన్, హెడ్ పేజ్ డిస్ప్లే, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లాంటి సిస్టమ్తో పాటు సెల్ఫీ పార్కింగ్ సదుపాయం కూడా ఉన్నాయి. ఇక సీట్స్కు బెంట్లీ బ్రాండ్ 10.2 ఇంచుల ఆండ్రాయిడ్ టాబ్లెట్, ఆన్బోర్డ్ వైఫై సదుపాయం కూడా ఉంది. కుర్రకారును దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రే కంపెనీ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ను లాంచ్ చేసింది. జామర్ J1 పేరుతో ఈ ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించారు. ఇదే ఫస్ట్ బ్యాటరీ పవర్డ్ మోటార్ సైకిల్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 200 కిలోమీటర్లు ప్రయాణించేలా ఈ బైక్ను డిజైన్ చేశారు. స్లిపరీ నియో రిట్రో బాడీ ఫైరింగ్తో బైక్ కాస్త వెరైటీగా ఉంటుంది. సైడ్ మిర్రర్లో బ్యాటరీ లెవెల్, స్పీడ్ 2.4 కలర్ డిస్ప్లేలో కనపడతాయి. ఎగ్జాటిక్ హబ్ సెంటర్ స్టీరింగ్ ఇందులో ఉంటుంది. బ్రేక్ సస్పెన్షన్ లాంటివి ఏమీ కనపడవు. ఫుట్ పెట్టుకునే విధంగా ఉండదు. ఇక సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్, 11 kV ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 62 కిలోమీటర్ల స్పీడ్ను బైక్ అందిస్తుంది. 80% రీఛార్జ్ కావడానికి 3.5 గంటల సమయం ఈ బైక్ తీసుకుంటుంది. ఇది ఇవాల్టి కొత్త ప్రపంచం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ గాడ్జెట్స్తో మీ ముందు ఉంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.